హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్‌లో ఉన్న ఓ చపాతీ రెసిపీ. ఈ చపాతీ రెసిపీకి మనం చపాతీ పిండి కలిపినట్టుగా గట్టిగా ప్రెస్ చేసి కలుపుకోవాల్సిన అవసరమే లేదు. జస్ట్ విస్కర్ ఉంటే సరిపోతుంది. వాటర్ పోసి ఇలా మనం దోస పిండిలా కలుపుకుంటే సరిపోతుంది. పూరిల్లా పొంగుతూ వస్తున్నాయండి. కొందరికి గోధుమ పిండితో చేస్తే సరిగ్గా రావట్లేదని మైదా పిండితో ట్రై చేస్తున్నారు కదా! ఆ మైదా పిండితో ట్రై చేయకుండా ఇలా గోధుమ పిండితో నేను చూపించిన ప్రాసెస్‌లో చేయండి. పర్ఫెక్ట్‌గా పొంగిన చపాతీలొస్తాయి. ప్రతి ఒక్కటి కూడా పొంగుతూనే వస్తాయి. అలాగే ఇప్పటివరకు అమ్మతో వంట ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ గనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్‌ని చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్‌లోకి 1 కప్ వరకి గోధుమ పిండిని వేసుకోవాలి. ఈ గోధుమ పిండిలో ఒక సాల్ట్‌ని తప్ప మిగిలిన ఏ ఇంగ్రీడియెంట్స్ కలపాల్సిన అవసరం లేదు. అలాగే వాటర్‌ని పోసుకుంటూ జారుడుగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ అనేది మనకి దోసపిండి బ్యాటర్‌లా ఉండాలి. దోసపిండి కన్నా కూడా కాస్త అటు ఇటుగా కలుపుకోవాలి. కొంచెం ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఉంటేనే మనకి చపాతీలనేవి పర్ఫెక్ట్‌గా పొంగుతాయి. దీన్ని విస్కర్‌తో కంటిన్యూయస్‌గా హై స్పీడ్‌తో కలుపుకోవాలి. ఇలా హై స్పీడ్‌తో కలుపుకుంటేనే మనకి ఎయిర్ బబుల్స్ అనేటివి పర్ఫెక్ట్‌గా ఫార్మ్ అవుతాయి. అలా ఎయిర్ బబుల్స్ ఫార్మ్ అయితేనే చపాతీలు పర్ఫెక్ట్‌గా పొంగుతూ వస్తాయి. చూసారు కదా ఎంత హై స్పీడ్‌తో కలుపుతున్నానో ఇలా కలపాలి. ఇలా కలిపితేనే చూసారు కదా ఇలా వస్తాయి ఎయిర్ బబుల్స్ అనేవి. ఇప్పుడు ఇలా ఎయిర్ బబుల్స్ వచ్చిన తర్వాత ఓ గరిటెని తీసుకొని దాంతో మనము దోసెల్లా వేసుకోవాల్సి ఉంటుంది. మనం దోసెల్లా వేసుకున్నా కూడా చపాతీలు అనేవి పర్ఫెక్ట్‌గా వస్తాయి. మీరు నార్మల్‌గా చపాతీ చేసిన దానికన్నా కూడా సాఫ్ట్‌గా వస్తాయి. మనం పిండిని వేసేటప్పుడు పాన్ కొంచెం వేడిని ఎక్కువగానే ఉండాలి. అలా వేడిగా ఉన్న పాన్‌ని అడుగు నుంచి బాగా కలుపుకొని పిండిని మనం దోస అయితే ఎలాగా వేస్తామో అలాగే వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత నెమ్మదిగా ఒక 2-3 మినిట్స్ లోపు ఇది ఇలా కలర్ చేంజ్ అవుతూ పిండి మొత్తం ఉడుకుతూ ఉంటుంది. చూసారు కదా! ఓ 2-5 మినిట్స్ లోపు పిండి అనేది మొత్తంగా ఉడికింది. ఇప్పుడు దీన్ని మరో సైడ్ టర్న్ చేసుకుందాము. ఇలా టర్న్ చేసుకుంటూ కాస్త అట్లకర్రతో ప్రెస్ చేస్తూ దీన్ని కాల్చుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా! మనం ఇలా 2 సైడ్‌లా కూడా ఓసారి కాల్చుకున్న తర్వాత కాటన్ క్లాత్ ఉంటుంది కదా! దాంతో ఇలా నెమ్మదిగా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేస్తున్నట్టయితే ఎయిర్ బబుల్స్ అనేటివి ఫార్మ్ అవుతాయి. మనకు ఆల్మోస్ట్ ఇలా చిన్నగా ఫార్మ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ప్రతిసారి కూడా 2 వైపులా టర్న్ చేసుకుంటూ ఇలా కాటన్ క్లాత్‌తో కాస్త ప్రెస్ చేస్తూ కాల్చుకోవాల్సి ఉంటుంది. ఇలా కాటన్ క్లాత్‌తో ప్రెస్ చేయడం వల్ల ఎయిర్ అనేది అన్ని వైపుల నుండి కూడా మిడిల్‌లోకొస్తూ పొంగుతుంది. అలా అన్ని వైపుల నుంచి ఎయిర్ ఫార్మ్ అయితేనే మనకి పూరిల్లా పొంగుతుంది. ఇది ఇలా ఓ 5 మినిట్స్ కాలిందంటే ఇలా అవుతుంది. చూసారు కదా! సేమ్ మనకి పూరి ఎలాగైతే పొంగుతుందో అలా పొంగింది. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకుందాము. మీకు క్లారిటీ కోసమని చెప్పేసి ఓసారి నేను ఇలా కెమెరాని తిప్పి మరీ చూపిస్తున్నాను. చూసారు కదా! కింది వైపు కూడా పర్ఫెక్ట్‌గా పొంగుతుంది. ఇలా పొంగుతుంది. మనం పిండిని కలిపేటప్పుడు విస్కర్‌తో ఎక్కువసేపు కలపడం వల్ల ఏమవుతుందంటే ఇలా మంచిగా పర్ఫెక్ట్‌గా పూరిల్లా పొంగుతుంది. చూసారు కదా! సేమ్ మనకి పూరిలానే వచ్చింది. ఇంతే. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుంటే మనకి చపాతీ అనేది రెడీ అయిపోతుంది. ఈ చపాతీని తీసుకున్న వెంటనే పాన్ పైన కొంచెం వాటర్ చల్లుకొని క్లాత్‌తో తుడుచుకోండి. మళ్ళీ వేసేటప్పుడు అడుగు నుంచి బాగా కలపండి. అలా కలపడం వల్ల గోధుమ పిండి పైన వాటర్ ఫార్మ్ అయితాయి కదా! అవి కూడా కలిసిపోతాయి. ఇప్పుడు సేమ్ ముందు ప్రాసెస్ లానే స్ప్రెడ్ చేసుకోండి. చూసారు కదా! ఇది కూడా మనకి పొంగుతూ పర్ఫెక్ట్‌గా వచ్చింది. అన్ని చపాతీలు కూడా మనకి ఇలాగే పొంగుతున్నాయండి. అంటే మీకు ఒకవేళ డౌట్ ఉంటుంది కదా! ఏదో పొంగిన ఒక చపాతీని మాత్రమే చూపించానని. అందుకే మీకోసమని ఒక 2 చపాతీలని చూపించానంతే. చూసారు కదా! పొంగింది కదా! ఇలాగే అన్నీ కూడా పొంగుతున్నాయి. ఇంతే సింపుల్‌గా ఎలాంటి ప్రెషర్‌ని వాడకుండా చపాతీలని ఎంత సింపుల్‌గా చేసుకున్నామో చూసారు కదా! ఇప్పుడు ఇలా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుందాం. మనం ఈ చపాతీలు నార్మల్ చపాతీల కన్నా కూడా భలే సాఫ్ట్‌గా వచ్చాయండి. ఇదిని మనము లేయర్‌లా తీస్తుంటే మంచి ఎయిర్ గ్యాప్‌తో భలే వచ్చింది లేయర్ మాత్రం. చూసారు కదా! మీకోసం అని చెప్పేసి నేను లేయర్‌ని ఒకసారి ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. పర్ఫెక్ట్‌గా వచ్చింది. మోస్ట్ ట్రెండింగ్‌లో ఉన్న చపాతీ రెసిపీని ఏ మాత్రం కూడా చేతి నొప్పి పెట్టకుండా సింపుల్‌గా చపాతీలను ఎలా తయారు చేసుకున్నామో, ఇది మనకి కాస్త కూడా విరిగిపోకుండా మెత్తగా భలే ఉంటాయి. మనం ఇలా కాస్త ప్రెస్ చేసి చూసినా కూడా మళ్ళీ సేమ్ టెక్స్చర్ ఉంటుంది. ఏ మాత్రం కూడా విరిగిపోలేదు. అలా అని వేడికి అతుక్కొని కూడా పోలేదు. ఇంతే సింపుల్‌గా చపాతీలను తయారు చేసుకున్నాం కదా! ఈ ఫ్లోయింగ్ పిండితో చపాతీలని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం అమ్మతో వంట ఛానల్‌ని ఓసారి తప్పకుండా విజిట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరెన్నో మంచి మంచి రెసిపీస్ అలాగే పచ్చళ్ళు కూడా నాన్ వెజ్, వెజ్ రెసిపీస్ కూడా మన ఛానల్‌లో ఉన్నాయి. తప్పకుండా ఓసారి విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.